అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బల్లి శాస్త్రం ప్రకారం ఆడవారి మీద బల్లి పడితే ఏం జరుగుతుందో తెలుసా అనే విషయం గురించి పూర్తిగా ఈ క్రింది వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మానవునికి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి ప్రాచీన కాలంలోని మహర్షుల ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను చూపించారు. వీటిలో బల్లి శాస్త్రం అనేది ఒకటి. మనపై పొరపాటున బల్లి పడితే అది పడిన శరీర భాగాన్ని బట్టి శుభ అశుభ ఫలితాలను, దానికి సంబంధించిన పరిహారాన్ని బల్లి శాస్త్రంలో సవివరంగా చెప్పబడింది. బల్లి మీద పడినప్పుడు మగవారికి ఒకలా, ఆడవారికి ఒకలా ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆడవారి మీద బల్లి పడితే కలిగే ఫలితాలు. బల్లి తల మీద పడితే ప్రాణభయం వెంటాడుతుంది. కొప్పు మీద పడితే ఆరోగ్య సమస్యలు. ఎడమ కన్ను పైన పడితే భర్త ప్రేమ లభిస్తుంది. కుడి చెంప పైన పడితే మగబిడ్డ పుడతారు. కుడి చెవి పైన పడితే ఆకస్మిక ధనలాభం. పై పెదవి పైన పడితే ఇతరులతో విరోధాలు. కింద పెదవిపై పడితే ఆకస్మిక వస్తులాభం. రెండు పెదవుల పైన పడితే కష్టాలు కలుగుతాయి. వీపు పైన పడితే మీ బంధువుల యొక్క మరణ వార్త వింటారు. అలాగే కుడి భుజం పైన పడితే శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు. కుడి చేతి పైన పడితే ధనలాభం. ఎడమ చేతి పైన పడితే అనవసరమైన చికాకులు కలుగుతాయి. వేళ్ల పైన పడితే కొత్త నగలు వస్తాయి. గోళ్ళ పైన పడితే కలహం. వక్షోజాల పైన పడితే అధిక బాధలు కలుగుతాయి. తొడల పైన పడితే అధిక కామం. పిక్కల పైన పడితే ఆకస్మిక బంధువుల దర్శనం. మోకాళ్ళ పైన పడితే కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ, అభిమానం కలుగుతాయి. చీరమండలం పైన పడితే జీవితంలో కష్టాలు. కుడికాలు మీద పడితే శత్రు వినాశనం. కాలి వేలు పైన పడితే పుత్రలాభం కలుగుతుంది. అయితే బల్లి మీద పడింది కదా అని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిదానికి పరిష్కార మార్గం ఉన్నట్లే దీనికి కూడా అనేక పరిహార మార్గాలు ఉన్నాయి. బల్లి చెడు జరిగే ప్రదేశంలో పడిన వెంటనే తలస్నానం చేసి మీ ఇష్టదైవానికి దీపం పెట్టి కళ్ళు ఉప్పు నివేదంగా ఉంచి ఎటువంటి దోషం కలగకుండా ఉండాలని ప్రార్థిస్తే దోషం తొలగిపోతుంది. అలాగే కంచిలో ఉన్న బంగారు, వెండి బల్లిలను తాకినా లేదా కంచి రామున్న బల్లి పటాన్ని తాకినా ఈ దోషం పోతుంది. ఏమీ లేకపోతే కంచిలో బంగారు, వెండి బల్లులు తాకిన వారిని తాకినా ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. కాబట్టి బల్లి మీద పడితే అంతగా భయపడిన అవసరమైతే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.